ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ఆయన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని గడిచిన కాలమంతా కాచి కాపాడి నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు దేవా. మీ కృపతో మా జీవితాలను నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. మా కుటుంబంలో రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకొని ఈ లోక మాయల నుండి విడిపించి మీ వాక్యం వైపు నడిపించి రక్షణను అనుగ్రహించుము తండ్రి. మా సొంత ఆలోచనల్ని విడిచి మీ చిత్తంలో నడిచే హృదయాన్ని మాకు దయచేయండి దేవా. ప్రార్థనలో వాక్యంలో స్థిరపరిచి కోల్పోయిన నెమ్మదిని ఆనందాన్ని మాకు తిరిగి ఇవ్వండి ప్రభా. మీ రాకడకు సిద్ధపడే హృదయాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ చిత్త ప్రకారం జీవించేందుకై సహాయం చేయండి దేవా. ఎవరు విడిచిపెట్టబడకుండా నీ రాజ్యం వారసులుగా ఉండే కృపను మనకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టి స్వస్థ కలిగించండి దేవా. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఇబ్బంది పడుతున్నారు తండ్రి. మరి అలాంటి కుటుంబాలను మీరు దర్శించి వాళ్ళకు తగిన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి కష్టార్జితంను ఆశీర్వదించుము తండ్రి. రేపటిని గూర్చి దిగులు పడకుండా విశ్వాసంతో మీపై భారం వేసి ప్రార్థిస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోయే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని భవిష్యత్తు గురించి దిగులు పడకుండా మీకు ప్రీతికరంగా పరిశుద్ధంగా జీవిస్తూ మీ మేలులు పొందుకునే ధన్యతను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మా భవిష్యత్తు, జీవితం, ఉద్యోగం, వివాహం గురించి ఆందోళన పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు మంచి అవకాశాలను దయచేయండి ప్రభా. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.